హాయ్ అండి. ఎంతో ప్రసిద్ధిగాంచిన మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ శ్రీ వెంకటేశ్వర ప్రసాదం పైన ఇవాళ కాంట్రవర్సీ మామూలుగా లేదు. అసల వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఎందుకు ఇలా రాజకీయాలు చేయాల్సొచ్చింది? ఎందుకు అబద్ధాలు చెప్పాల్సొచ్చింది? ఎందుకు అబద్ధాలు సృష్టించాల్సొచ్చింది? ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ముక్కు నేలకు రాసి క్షమాభిక్ష కోరుకోవాలి. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గుడి మెట్లు ఎక్కి ఎలాగైతే ముందు కడిగారో అలాగే కడిగి పవన్ కళ్యాణ్ గారు క్షమాభిక్ష కోరుకోవాలి. తప్పేం కాదు. ఆ దేవుడు లేకుంటే మిమ్మల్ని వదలడు. అంతకంత అనుభవించక తప్పదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఎంతో ప్రసిద్ధి ప్రఖ్యాతగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం మీద, ఆయన ప్రసాదం మీద ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇలాంటి ప్రసాదమా అంటే పంది కొవ్వుతో కలిపిన ప్రసాదం పంచుతున్నారా అని వాపుతున్నారు ప్రజలందరూ కూడా. 20,000 కోట్ల లడ్లు పంచిపెట్టారని, 250 కోట్లు స్కామ్ చేశారని మీరు వ్యాఖ్యలు చేయడం వల్ల ఇవాళ మరింతగా అగ్గి రాసుకుంది. మరి దీనికి అంతటికీ కారకులు ఎవరు అనంటే తప్పక మీరేనని ఏలెత్తి చూపిస్తున్నారు ప్రజలు. చీకొడుతున్నారు. ఒక పక్క అసహనంతో చెప్పుకోలేక బాధపడుతున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఆ దేవుడి పైన మీరు తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి నేను అడుగుతున్నాను. కానీ ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం మానుకుంటే చాలా వరకు మంచిది. కానీ మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా నిరూపించుకోవాలి, నిర్ధారించాలి. ప్రజలకి అబద్ధం చెప్పారు కనుక ఇవాళ ఆ అబద్ధాన్ని రుజువు చెయ్యాలి అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలలోకి వెళ్ళి ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజలని నమ్మించడానికి మీ రాజకీయాల కొరకు ఎంతకైనా దిగజారుతారు. ఎలాంటి ప్రచారమైనా చేస్తారు, ఎలాంటి మాటలైనా మాట్లాడతారు అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు వ్యాఖ్యలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. అలాగే చెప్పే ప్రతి మాట 30,000 మంది పైగా కిడ్నాప్ చేయబడ్డారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ అదే తీరుతో ఇవాళ తిరుపతి లడ్డు మీద నిందారోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి రాజకీయాల్లాగా చేయండి తప్ప వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీదో లేకుంటే ఆయన గుడి మీదనో మీరు చెయ్యడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మీకు మీ పార్టీకి ప్రజాదరణ కూడా పెరుగుతుంది. అలాగే కంటిన్యూ చేయండి తప్ప మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. మీరే అనుభవించాలి. మిమ్మల్నే చీకొడతారు, చీదరించుకుంటారు. ఇంతకన్నా ఏమీ చెప్పలేను. నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుస్తాను. బాయ్ బాయ్.